క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ మన ఛానల్లో చర్చిలో వచ్చే వర్తమానాలతో పాటుగా ఆయా విషయ విశేషాలు ఉంటాయండి. సాక్ష్యాలు కూడా మీ కొరకు ప్రసారం చేస్తూ ఉన్నాము. తప్పక మీరు చూసిన వెంటనే మన వీడియోస్ని లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మనకి ఈ సబ్స్క్రైబర్స్ ఎంతగా పెరిగితే మన వీడియోస్ అంతగా ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతాయి. దేవుని మహిమ కొరకు మన వీడియోస్ ఉంటాయి కనుక ఇంకా అనేక మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు వీక్షించి దైవాశీస్సులు పొందాలన్నది మా హృదయ అభిలాష. బ్యూలా మినిస్ట్రీస్ ఇండియా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థిస్తారని, సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ చిన్న పరిచర్యను దేవుడు దీవించులాగున మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రలోభాలకు గురి చేసి బలవంతంగా మతం మార్చడానికి ఎన్నో సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. అలాగే హిందూ దేవీ దేవతలను దూషించడం అనేది కూడా ఈ రోజుల్లో ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఏం చేస్తారులేనటువంటి ఒక నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా మన దేశంలో సర్వసాధారణంగా చూస్తున్నటువంటి నిత్య కృత్యాలుగా మారిపోయాయి. ఈ రోజున పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి, ఈ ఇంటర్వ్యూ చేయడానికి కారణం, ఒక కుటుంబాన్ని హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఒక మహిళ పట్ల ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు, అసలు గ్రామ బహిష్కరణ చేయడం అనేది ఒక కుటుంబాన్ని ఎంతవరకు సబబు, అసలు ఏ కాలంలో మనం ఉన్నాం? అంటరానితనము, బహిష్కరణ, వెలివేత అనేది ఎప్పుడో పురాతనమైన ఆ రోజుల్లో మనం వినిపించేటువంటి మాటలు. ఒక హిందూ ధర్మం కోసం ఒక మహిళ పోరాటం చేస్తుంటే ఆ మహిళ యొక్క కుటుంబాన్ని వెలివేశారు. ఇది ఎక్కడో కాదు, తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో అన్నారం గ్రామంలో జరిగింది ఈ ఉదంతం. ఈ ఉదంతం విన్న తర్వాత అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం NHTV చేసింది. రాధా గారు నమస్తే. నమస్తే అండి. అసలు ఏం జరిగిందండి? అసలు బహిష్కరించడం ఏంటి? ఒక కుటుంబాన్ని బహిష్కరించడం అనేది చాలా 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 పెద్ద తప్పది. ఏంటి అసలు ఏం జరిగింది? నా పేరు గంటా రాదండి. మాది మణుగూరు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నారం గ్రామం. ఈ అన్నారం గ్రామంలో ఒక 150 కుటుంబాల దాకా నివసిస్తున్నారు. అందులో క్రైస్తవ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభాలండి. బహుశా మీలో ఈ వీడియో గురించి మీలో కొంతమంది తప్పకుండా విని ఉంటారు అని నేను భావిస్తున్నాను. వాస్తవంగా ఈ వీడియో ఇక నేను చేయాల్సిన అవసరం లేదు అనుకున్నాను. అయితే బాధితులైనటువంటి వారు రాత్రికాల సమయంలో నాకు ఫోన్ చేసి మన క్రిస్టియన్ రైట్స్ సహాయాన్ని వారు కోరడం జరిగింది. దట్ మీన్స్ అయ్యగారు మీరు కూడా స్పందిస్తే బాగుంటుంది అని అక్కడ ఉన్నటువంటి సేవకులనండి, ఇంకా అక్కడ ఉన్న సోదరులనండి స్పందించి అక్కడ విషయాలన్నీ కూడా చెప్పి కొన్ని వీడియోలు, ఆడియోలు, కొన్ని ఫొటోస్ నాకు పంపించడం జరిగింది. సరే, ఈ అంశం మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఒక స్త్రీని క్రైస్తవులు గ్రామ బహిష్కరణ చేశారు అన్న అంశం మీద 20 కుటుంబాలు మాత్రమే హిందువులు ఉన్నారు. అందరూ కూడా క్రైస్తవ కుటుంబాలే. 80% వాళ్ళే. 90% వాళ్ళే ఉన్నారు. 90% వాళ్ళే ఉన్నారు. 90% వాళ్ళే ఉన్నారు. గత కొంతకాలంగా అక్కడ ఒక 15 సంవత్సరాల నుండి కూడా 2 సంఘాలు, చర్చిలు ఉన్నాయి. పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి. చర్చిల మీద పెద్దగా మైకులు పెట్టడం, డే అండ్ నైట్ పెట్టడం, పొద్దుట కూర్చోబెట్టడం, ఈవినింగ్ 10-11 గంటల దాకా పెట్టడం, లెంట్ డేస్ అని అదేదో 41 రోజు వస్తే తెల్లారుజామున 3-3:30కి మైకులు పెట్టడం. సరే, దీని మీద ముందుగానే నాకంటే మన క్రైస్తవ సోదరులు కొంతమంది స్పందించారు. ముఖ్యంగా VKR సోదరుడు స్పందించాడు, నేను చూడటం జరిగింది. ఆల్మోస్ట్ కావలసిన సమాచారాన్ని అతను ఇచ్చాడు గనక ఇంకా నేను చేయాల్సిన అవసరం లేదు అని నేను భావించాను. కానీ కొందరు దైవజనులు, ఆ బాధితులైనటువంటి క్రైస్తవ సమాజం నన్ను కూడా స్పందించమని కోరారు కనుక మరికొన్ని కొత్త అప్డేట్స్ మీ ముందుకు ఈ వీడియోలో తీసుకొస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని మీరు చూడండి, చూశాక ఇతరులకు కూడా షేర్ చేయండి. ఇవి పాత విషయాలు మాత్రమే కాదు, ఇందులో క్రొత్త విషయాలు కూడా మీకు చెప్పబడతాయి. జాగ్రత్తగా వినండి. పక్షపాతం లేకుండా నిజాలు నేను మాట్లాడతాను, వినండి. క్రైస్తవుల పక్షంగా అని కాకుండా
హైందవులకు వ్యతిరేకంగా అని కాకుండా న్యాయబద్ధంగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను, వినండి. ఆ గ్రామంలో అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ గలాటాలు జరిగినాయి, క్రైస్తవ సమాజం ఒక హిందూ వ్యక్తిని వెలివేయటం ఏంటి, ఒక కుటుంబాన్ని వెలివేయటం ఏంటి, ఇది చాలా విచిత్రం 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 అని మనందరికి కూడా అనిపించి ఉంటుంది ఇది విన్నప్పుడు. అయితే ఈ విషయంలో మొట్టమొదటగా హిందూ సంఘాలకు సంబంధించి స్పందించినటువంటి వ్యక్తి ఎవరంటే జర్నలిస్టు నవత ఆర్ వాయిస్ అనేటువంటి ఛానల్ నుండి ఆమె స్పందించి, అవసరమైతే ఆమె ఫోన్ నంబర్ కూడా ఇస్తా, మీరు ఎవరైనా ఆమెతో మాట్లాడొచ్చు, ఆమెను ఇట్లా వెలివేశారు, ఈ క్రైస్తవ మాఫియా, ఈ క్రైస్తవుల దుర్మార్గం అంటూ రకరకాలుగా మాట్లాడింది. వీలైతే ఆ మాట్లాడింది కూడా మీకు వినిపిస్తా. నిజంగా క్రైస్తవ మత మార్పిళ్ళు ఉన్నాయి, దాన్ని నిరాకరిస్తే కుటుంబాలను గ్రామస్తులంతా వెలేస్తారు. అది గ్రామాలలో క్రైస్తవ మత మార్పిడులు ఏ విధంగా జరుగుతున్నాయనే వాస్తవాలను మీ ముందుకు తీసుకొస్తాను. ఇది వాస్తవంగా జరిగింది. దీనికి సంబంధించి ఎవరికి డౌట్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు, ఆ వ్యక్తితోనే నేను మాట్లాడిపిస్తాను. క్రైస్తవ మత మార్పిడిని నిరాకరించినందుకు తమ కుటుంబాన్ని గ్రామస్తులు బహిష్కరించారని అన్నారం గ్రామానికి చెందిన గంటా రాధ అనే ఆవిడ ఆరోపించారు. చర్చి నాయకులు తమను బహిష్కరించడమే కాకుండా తన అన్నను మోసం చేసి బలవంతంగా మత పూజల్లో కూర్చోబెట్టారని తెలిపారు. ఈ ఘటనలో అతని ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిందని రాధ వాపోయారు. బాధితురాలు రాధ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 20వ తేదీన ఇక పోలీసులు కేసు నమోదు చేసి 17 మంది చర్చి సభ్యులపై సెక్షన్ 4 PCRA, BNS సెక్షన్ 296B, BNS సెక్షన్ 190 కింద కేసులు నమోదు చేశారు. హిందూ దేవులను అపహాస్యం చేయడాన్ని ప్రశ్నించానే మా కుటుంబాన్ని బహిష్కరించారని గంటా రాధ స్పష్టం చేశారు. గంటా రాధ ఏం చెప్తున్నారంటే, చర్చి సభల్లో హిందూ దేవులను కించపరచడాన్ని తాను ప్రశ్నించినప్పుడే సమస్య మొదలైంది. చర్చి సభల్లో రాముడు దున్నపోతు లాంటి మాటలు వాడుతూ హిందూ దేవులను కించపరిచేవారు. ముందుగా అసలు ఈ ఆర్ వాయిస్ నవతను గురించి 1-2 మాటలు మనం తెలుసుకోవాలి. ఈమెతో గత కాలంలోనే డిబేట్ జరిగిందండి, వాద ప్రతివాదనలు జరిగాయి మొబైల్ ద్వారా. ఒక సందర్భంలోనైతే లైవ్లోనే ఉంది. తను లైవ్లో ఉంది అన్న సంగతి నాకైతే తెలియదు, కానీ లైవ్లోనే ఏడ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు, నన్ను బాధ పెట్టేస్తున్నారు, వీళ్ళు మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నేను ఆడపిల్లని చిన్నపిల్లని ఏదేదో కబుర్లు చెప్పిందండి. సరే, దాని మీద కొంతమంది స్పందించారు, నాకు ఫోన్ చేశారు, నేను వారికి సమాధానం ఇచ్చాను. కొందరు ప్రముఖులైన వ్యక్తులు నాతో ఈ విషయంలో మాట్లాడటం జరిగింది. సరే, ఈమె ఏంటండి, ఈమె నిజంగానే జర్నలిస్టా? ఈమె జర్నలిస్టో కాదో మనకు తెలియదండి. నేను జర్నలిస్టుని అని చెప్పుకుంటుందామె. నిజానికి ఈమె నిజంగానే జర్నలిస్టా కాదో మనకైతే తెలియదు. నవతా గారు, మీరు కూడా ఈ వీడియో చూస్తారు, వీలైతే నేనే మీకు పంపిస్తాను, చూడండి. మీకు ఉంటే చేతనైతే, మీరు నిజంగా జర్నలిస్ట్ అయితే మాకు కాస్త ఆధారాలు చూపించండి అమ్మా. ఓకే, రైట్. అయితే ఈమె జర్నలిస్టు అనడం కంటే ఇవాంజలిస్టు అనడం మంచిదండి. ఏంటబ్బా పాస్టర్ గారు కొత్తగా చెప్తున్నారు, ఇవాంజలిస్ట్ అంటే పాస్టర్స్ గారు శాఖ అనుకుంటున్నారా? ఇవాంజలిస్టులు, పాస్టర్సు, రెవరెండ్లు, బిషప్లు, డాక్టర్స్, డాక్టరేట్స్, పోపులు ఇవన్నీ క్రైస్తవ సంబంధమైనవి కదా. ఈమెనేంటి ఇవాంజలిస్ట్ నవత అంటున్నారు అని మీరెవరు ఆశ్చర్యపోకండి. సాధారణంగా ఇవాంజలిస్ట్ అంటే మత ప్రచారకుడు అని అర్థం వస్తుంది. ఈమె జర్నలిస్ట్ కాదండి, హిందూ మత ప్రచారకురాలు. ఈమె పక్కా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఈమె పక్కా హిందూ అండి. ఈమెను ఎలాగా హిందువులు ఎంకరేజ్ చేస్తున్నారో ఫోన్ చేసి, పక్కా హిందువులు, బీజేపీ పక్షపు వారు, మీకు అవసరమైతే అవి కూడా మీకు చూపిస్తా. నవత గారు నమస్కారం. నమస్తే అన్న. శశిధర్ అండి, విశ్వ హిందూ పరిషత్. అన్న తెలుసన్నా, ఉందన్న నెంబర్. ఏమి బెదిరింపు కాల్స్ ఇప్పుడే వీడియో చూస్తుంటే మీది అన్నా. ఇటువంటి అబ్దుల్లాలను, మతోన్మాద ఔరంగజేబులను దేశం చాలా చూసింది. అన్నా ఆ మతోన్మాద భావజాలాన్ని
అలాంటిది ధర్మ పోరాటం పొందబెట్టింది. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. తప్పకుండా అన్న. మేమందరం ఉన్నాం. నువ్వు చేస్తున్న పోరాటము ధర్మ పోరాటం అన్న. కాబట్టి పిచ్చి ఎక్కిన ఈ మతోన్మాదులు అట్లనే మాట్లాడతారు. మతోన్మాద పిచ్చి ఆ రకమైనటువంటి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటది. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయాల్సిన అవసరం లేదు. మరింత ఉత్సాహంతో మీరు ముందుకు పోవాలా. తప్పకుండా అన్న. విశ్వ హిందూ పరిషత్ పూర్తిగా నువ్వు గోల్కొండ ఇలా మధ్యాహ్నం ఉండి గర్జిస్తున్నటువంటి మా ఆడపడుచు మీ అన్నలో మేమందరం ఉంటాం నీకు తోడుగా. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. అదే చూసి ఇప్పుడే వీడియో చూసిన పలకరిద్దామని ఫోన్ చేసిన. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మతోన్మాదం ఈ ఓట్ బ్యాంకు పాలిటిక్స్ వాళ్ళని అట్లా తయారు చేస్తున్నాయి. ఆ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తా ఉన్నాయి. ఈ దేశంలో హిందువుల హక్కులు చాలా రాసే పరిస్థితికి మతోన్మాద రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు తీసుకొచ్చినాయి పరిస్థితులను. ఖచ్చితంగా వాటిని ప్రశ్నించాల్సిందే, వాటిని నిలదీయాల్సిందే. సంఘటన చూస్తే కూడా పోలీసు యాక్టివిటీ కూడా ఒక పక్షానికి ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా ఏదైతే వ్యవహారాలు ఉన్నాయో అది కూడా పరోక్షంగా ఈ మతోన్మాద శక్తులు పెట్టకపోతేందుకు కారణం అవుతా ఉన్నాయి. ప్రభుత్వాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, వ్యవస్థలు కానీ తప్పకుండా ప్రశ్నించాల్సిందే, తప్పకుండా నిలదీయాల్సిందే. హిందువుల పక్షాన మీ గలం వినిపించాల్సిందే. తప్పకుండా అన్న. మీకు విశ్వ హిందూ పరిషత్ గా కానీ, వ్యక్తిగతంగా కానీ మేమందరం ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. మేము గర్వపడుతుంటాం అప్పుడప్పుడు చూసి. ఆడసింహాన్ని నువ్వు. థ్యాంక్ యూ అన్న. ఆడపిల్లవు కాదు, ఆడసింహానివి. హిందూ గలాన్ని వినిపించేటువంటి అపర కాలివి. థ్యాంక్ యూ అన్న. అమ్మవారి శక్తి ఎట్లుంటుందో రాక్షసులకు రుచి చూపెట్టు. తప్పకుండా అన్న. తప్పకుండా అన్న. అమ్మవారి ఉగ్ర రూపము, ఆదిశక్తి విజృంభిస్తే తప్పకుండా రాక్షస సంహారమే జరుగుతుంది ఈ భూమి మీద. అవునన్నా. మేమున్నామమ్మ అందరం. ధైర్యంగా ఉండు. నీ పోరాటం ఇంకా ఉధృతం చెయ్యి. ఓకే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. థ్యాంక్ యూ అన్న. జై శివాజీ. జై శివాజీ అన్న. నమస్కారం లలిత గారు. అరుణ్ గారు నమస్తే అండి. నమస్తే. నా పేరు కొబ్బల్లి అరుణ్ కుమార్. గుర్తుపట్టే మేడం? అయ్యో గుర్తుపట్టాను, చెప్పండి అరుణ్ గారు. మేడం, ఒక దిక్కు ప్రపంచం మొత్తం మహిళా దినోత్సవం జరుపుకుంటుంది. మరీ ముఖ్యంగా భారత ప్రధానమంత్రి మహిళలకు ఉన్నతమైన స్థానం ఇస్తూ నారీ శక్తి పవర్ ఏందో ప్రపంచానికి చూపించి దాన్ని ఆస్కారం ఇస్తుంది. అదే కోవలో మీరు నడుస్తూ ఎంతో మంది ఆడబిడ్డలపై దాడులు జరిపితే మీరు మొదటి నుండి వాయిస్ ఇచ్చుకుంటా వారి పక్షాన నిలబడి వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఎంతో మంది బెదిరించినా కూడా ఎవరికి భయపడకుండా మీరు ముందటికి పోతారు. అట్లనే ఉండి. నిన్ననే నేను 2 వీడియోలు చూసిన. ఒకటి కమ్యూనిస్టోడు ఫోన్ చేసి మోదీ గారి గురించి మీరు చెప్పొద్దు, బీజేపీ పార్టీ గురించి చెప్పొద్దు అనుకుంటా వాడొకడు, అట్లనే తురుకోడు. నిన్న రాయచోటిలో వీరభద్రస్వామి రథోత్సవం సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అవును. వీళ్ళు నమాజులు డైలీ 5 సార్లు చదువుతారు. మన ఏ హిందూబీ పోయి అంటారా? మీరు ఇట్లనే మీ ఫైటింగ్ స్పిరిట్ ని ముంగడికి తీసుకోండి. నిజాన్ని నిజంగా చూపించరు. తప్పకుండా అండి. మీరు ధైర్యంగా ఉండదు మేడం. థ్యాంక్ యూ అండి. మీ తమ్ముడు అరవింద్ కుమార్ ఎప్పుడు మీ ఎంబడి ఉంటాడు. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే అన్న. మాట్లాడచ్చా? మాట్లాడచ్చన్నా. ఇది ఏం లేదు, మీకు ప్రెటెండ్ కాల్ చేసిన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు అన్న, వానికి నేను మీ మీడియా ద్వారా మీ ద్వారా వానికి ఒక చెప్పాలనుకుంటున్నా. ఒక మహిళా జర్నలిస్ట్ అని చూడకుండా వాడు పిచ్చి వాగులు వాగుతున్నాడు. ఒకటి ఏంటంటే వాడు
రాముల వారి గురించి, మన వీరభద్ర స్వామి గురించి అనేక విషయాలు కూడా మాట్లాడుతున్నాడు. వాళ్ళు నమాజ్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఆపాలి? వాళ్ళు మనం ఆపే రైట్స్ మనకు లేవు. ఎందుకంటే మనము ఆపద్దు. ఎందుకంటే మనకు కూడా సమయాలు ఉంటాయి. ఉదయం 7 గంటలకు మనం కూడా ఉదయం 6 గంటలకు కూడా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఆరతిస్తాం. మధ్యాహ్నము 12 గంటల నుంచి 1 గంటలో కూడా మనం అమ్మవారిదైనా అని దేవాలయం అని మూసివేయడం జరుగుతుంది. మళ్ళీ 3 గంటల తర్వాత మనం కూడా దేవాలయం ఓపెన్ చేసుకొని మళ్ళీ పూజ చేసుకుంటాం. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ఒక ఆరతి ఇస్తాం. మళ్ళీ 9 గంటలకు క్లోజింగ్ చేసుకుంటాం. అంటే సుప్రభాత సేవ అని అనేక కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళకి ఏదైతే వాళ్ళకు రైట్స్ ఉన్నాయో, నమాజ్ చేసుకునే రైట్స్ ఉన్నాయో, మనకు కూడా యాత్రలు చేసేది, మనకు కూడా ఊరేగింపులు చేసేది రైట్స్ ఉన్నాయి. వాడు ఆపడం మాత్రం దీన్ని ఖండించేస్తున్నాము. ఇలాంటి దుశ్చర్య, ఇలాంటి మీడియా పైన మీడియాని బెదిరిస్తే మన ఐక్యత, సనాతన ధర్మం దెబ్బతింటది అంటే మాత్రం వానికి చూస్తూ ఊపము. భారతీయ జనతా యువ మోర్చా నుంచి వాని పైన మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. వాని మీద కంప్లైంట్ కూడా రైట్ చేస్తాము. వాడు ఒక మీడియా ప్రతినిధి, ఒక అమ్మాయిని ఇలా ఫోన్ చేసి థ్రెటన్ చేయడం అనేది ఇది ఖండించాల్సిన విషయము. ఇప్పుడు మేము డైరెక్ట్ సిపి గారిని కూడా కలిసి ఈ యొక్క విషయం పైన కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందని మేము మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఎలాంటి భయ ప్రాంతాలకు గురి కావద్దు. దానికి మేము మీకు పూర్తిగా మద్దతు ఉంటాం. భారతీయ జనతా యువ మోర్చా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు అన్న. నమస్తే అన్న. హలో నవత అన్న. నమస్తే అన్న. నమస్తే నవత. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ప్రజాస్వామ్యయుతంగా సమాజంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన నువ్వు మాట్లాడుతున్నావు. నీవు మాట్లాడే దాంట్లో పూర్తి న్యాయం ఉంది. నీవు మాట్లాడేది పూర్తి ధర్మబద్ధంగా ఉంది. ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా నువ్వు తగ్గాల్సిన అవసరం లేదు. నీకు పూర్తిగా మేము అన్ని రకాలుగా మేము మద్దతుగా ఉంటాం. ఓకే, జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి పక్కా హిందువు, బీజేపీ కొమ్ము కాసేటువంటి బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి. అందరూ వినండి, హిందూ సోదరులు కూడా మీరు వినండి. ఈమె ఓన్లీ హిందువే అని హిందువులు భ్రమించవద్దు. ఈమె బీజేపీ కొమ్ము కాసేటువంటి బీజేపీ ప్రచారకురాలు, ఒక ఇవాంజలిస్ట్, బీజేపీ ఇవాంజలిస్ట్ అనొచ్చు, లేదా హిందూ ఇవాంజలిస్ట్ అనొచ్చు. జర్నలిస్ట్ కాదు. దయచేసి ఆ పదం ఈ విషయంలో మర్చిపోండి. నవత గారు, మీరు చేసే వీడియోలన్నీ అలాగే ఉన్నాయి. మీ వీడియోలు, మీ మాటలు అన్నీ మేము వింటానే ఉన్నాం. అప్పుడప్పుడు మీరు విషయం కక్కుతూనే ఉన్నారు. క్రైస్తవ సమాజం మీద బీజేపీ కొమ్ము కాస్తూనే ఉన్నారు. బీజేపీలు ఏదైనా చేస్తే ఆహా ఓహో అంటారు. అదే కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా చేస్తే చిచిచి ఏంటిది, ఏం పాలన అని కాంగ్రెస్ని విమర్శిస్తారు, మాకు తెలుసు. అవసరమైతే టీడీపీని విమర్శిస్తారు, మాకు తెలుసు. వైసీపీని వ్యతిరేకిస్తారు, మాకు తెలుసు. మీకు ఓన్లీ బీజేపీ పార్టీ కావాలి, బీజేపీ వారి అభిమానం కావాలి, వాళ్ళు ఇచ్చే డబ్బులు ముడుపులు మీకు కావాలి అని నేను భావిస్తున్నా. ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారు. జర్నలిజం ఎవరి సొత్తు కాదండోయ్. జర్నలిజం చదివితేనే జర్నలిస్ట్ అయిపోతాడు అనుకుంటే ఎట్లా? నేను కూడా జర్నలిజం చేయగలను ప్రైవేటుగా, చదవకపోయినా. అర్థమైందా? ప్రజలు భావిస్తున్నారు మీ గురించి. ఓకే, మేము అలా అనుకుంటున్నాం. బీజేపీ నుంచి మీకు ముడుపులు అందుతున్నాయి, బీజేపీ నుంచి మీకు ఆర్థిక సహాయం అందింది, అందుకని మీరు చాలా డెవలప్ అయిపోయారు, మీరు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు. హిందూ సోదరులారా, ఈమెను మీరు నమ్మొద్దు. పార్టీల పరంగా పరిశీలన చేస్తే ఖచ్చితంగా మీకు వ్యతిరేకి, కాంగ్రెస్ వారికి వ్యతిరేకి, వైసీపీకి వ్యతిరేకి, టీడీపీకి వ్యతిరేకి, జనసేనకి వ్యతిరేకి. అర్థమైందా? ఓన్లీ బీజేపీ పార్టీ మద్దతుదారురాలు. కావాలంటే నేను ఛాలెంజ్ విసురుతున్నాను, ఆమె ఛానల్లోకి వెళ్ళి చూసుకోండి మీరే. రైట్? అంత మాత్రం అయితే పర్వాలేదు. పార్టీల పరంగా అయితే మనం ఆ జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షునిగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చండి ఆధారంతో సహా. ఇదిగో జర్నలిస్ట్ నవత గారు, మీరు కూడా ఏదైనా ఆధారం చూపించండి. ఈసారి చూసి తరిస్తాం, సంతోషిస్తాం. ఇదిగో క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షుని, నేను ఏపీ స్టేట్ క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షుని, గవర్నమెంట్ రికగ్నైజ్డ్. ఓకే, ఐడెంటిటీ కార్డు, లవ్ ఇండియా, సర్వ్ ఇండియా. ఇండియా దేశానికి సేవ చేద్దాం, ఇండియా దేశాన్ని ప్రేమిద్దాం. మా యొక్క ఉద్దేశం ఇదండి, గుర్తుంచుకోండి. ఓకే, రైట్. డిజిగ్నేషన్ ఏంటంటే ఏపీ స్టేట్ ప్రెసిడెంట్.
ఓకే, ఐఎమ్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్. ఓకే, ఇలాగన నేను మీతో మాట్లాడుతున్నాను. రైట్. పాపం మొన్న మధ్య ఎవరు ముస్లిమ్స్ చేస్తే తెగ బెదిరించేశారు, హిందువులు చేస్తే ఓకో ఆకాశానికి ఎక్కేశారు, మొలక చెట్టు ఎక్కేస్తారు. సరే, ఆ విషయాలు అట్లా ఉంచుదామండి. ఈ విషయంలో ఈవెందుకు తలదూర్చింది? ముందుగానే తలదూర్చేసి అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అన్న విచక్షణ జ్ఞానం లేకుండా ఓన్లీ బీజేపీ పార్టీ పరంగా హిందూ పక్షపాతిగా ఒక విధంగా అన్యాయంగా అక్రమంగా రకరకాలుగా మాట్లాడేసింది ఈ జర్నలిస్టు, ఈ ఇవాంజలిస్ట్, హిందూ ఇవాంజలిస్ట్, బీజేపీ ఇవాంజలిస్ట్ మాట్లాడేసింది నోటుకొచ్చినట్టుగా. ఈమె కథనాలు, ఈమె విషయాలన్నీ మనం పరిశీలిస్తే ఎప్పుడు కూడా తెల్లారు లెగిస్తే పొద్దున్న లెగిస్తే ముస్లిముల మీద విషయం కక్కుతుంది, క్రైస్తవుల మీద విషయం కక్కుతుంది. అర్థమైందండి? కేవలం బీజేపీ పార్టీని మాత్రమే వెనకేసుకొస్తుంది. రైట్. మీ బుద్ధిని, మీ స్వభావాన్ని, మీ మాటల్ని మార్చుకోండి. అర్థమైందా? ఒక చెల్లిగా మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నాను, ఇది తప్పు మీరు చేసే పని. మీరు నిజంగా జర్నలిస్ట్ అయితే జర్నలిస్ట్ అనే వ్యక్తి సెక్యులర్ భావాలు కలిగి ఉంటాడు, అందరినీ సమానంగా ప్రేమిస్తాడు, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాడు, అన్ని పార్టీలను సమానంగా చూస్తాడు. ఒక పార్టీ కొమ్ము కాసే నీవు, ఒక మతం కొమ్ము కాసే నీవు, ఒక పక్షపాత ధోరణిలో వ్యవహరించే నీవు జర్నలిజానికి పనికిరావు. జర్నలిజానికి నువ్వు ఒక మాయని మచ్చ తెస్తున్నావు, గుర్తుంచుకో. నువ్వు పనికిరావు. అలా ఇప్పుడు చెప్పుకోకు, నేను జర్నలిస్ట్ని, నవతాని, ఏదో రకరకాలుగా మాట్లాడతావు కదా, అలా చేయకు. ఓకే, రైట్. ఇకపోతే ఈమె వత్తాసు పలికి అక్కడ జరిగింది ఒకటైతే ప్రజలకి మరో కథ వినిపించిందండి. ఈమెకు అలవాటే, అక్కడ జరిగేది వేరండి. పోయిన సంవత్సరంలో కూడా ఈమెకి నాకు ఒక ఇలాంటి విషయం దగ్గరే గొడవ పడ్డాం, ఫోన్ ద్వారా. అక్కడ జరిగేది ఒకటి, ప్రజల మధ్యకి తెచ్చేది ఇంకొకటి. పర్టికులర్ చెప్తున్నానండి, జర్నలిస్టులు నేను గౌరవిస్తున్నానండి, జర్నలిస్టులు నేను ప్రేమిస్తున్నానండి. జర్నలిజం అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. నేను పాస్టర్ గారిని అయినా వారిని నేను గౌరవిస్తా, వారిని నేను ప్రేమిస్తా. ఆ పని అంటే నాకు చాలా ఇష్టం. అయితే జర్నలిజం ముసుగులో తప్పు చేస్తానంటే సహించేదే లేదు. నవత గారు గుర్తుంచుకోండి. రైట్. అయితే అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది సింపుల్గా చెప్పి ప్రజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అన్నది మీకు వీలైనంత బ్రీఫ్గా చెప్పి ముగించే ప్రయత్నం చేస్తా. ఓకే, సరే. సుమారుగానండి మరి అక్కడ ఆ ప్రాంతంలో ఆ చిన్న అన్నారం అండి, నేను మొదట అన్నవరం అనుకున్నాను, కాదు అన్నారం. ఆ చిన్న గ్రామంలో సుమారుగా ఒక 70-80 కుటుంబాలు లేకపోతే ఒక 100 కుటుంబాలు ఉంటున్నాయి అనుకుందాం. ఆ యొక్క గ్రామంలో మొట్టమొదటగా సువార్త ఎప్పుడో అక్కడికి వెళ్ళిపోతే గ్రామస్తులందరూ కూడా యేసుప్రభుని నమ్ముకున్నారండి. ఎంత సంతోషం అండి. గ్రామం అంతా కూడా చక్కగా యేసుప్రభుని నమ్ముకున్నారు. సిఎస్ఐ చర్చి మొదటగా కట్టబడింది, తర్వాత ఇండిపెండెంట్ చర్చ్, ఏదో జీసస్ గాస్పెల్ చర్చ్ అని తర్వాత పాస్టర్ గారు కూడా కట్టుకోవడం జరిగింది. అంటే సుమారుగా ఒక 20 సంవత్సరాల నుండి, సుమారుగా 30 సంవత్సరాల నుండి ఈ చర్చెస్ అనేటువంటివి అక్కడ రన్ అవుతున్నాయి. క్లియర్గా క్లారిటీగా వినండి, నేను హడాబడి లేకుండా వీలైనంత మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తా. రైట్. ఎప్పటి నుంచి? సుమారుగా 25-30 సంవత్సరాల నుంచి, లేదా ఒక 20 సంవత్సరాలు గట్టిగా అనుకోండి. అక్కడ ఇక ఏ చర్చి, ఏ హిందూ టెంపుల్ లేదు, మసీదు లేదు, ఇక వేరే మతానికి సంబంధించినటువంటి ఎలాంటి రిలీజన్కి సంబంధించింది ఏ టెంపుల్ కూడా అక్కడ లేదు. ఏమున్నాయి? 2 చర్చిస్ ఉన్నాయి, ఆది కాలం నుంచి అవే ఉన్నాయి. రైట్. అయితే మరి వెలివేశారండి ఈ సోదరుని నేను చెప్తున్నాను చూసారా, ఈ సోదరునికి ఈ కుటుంబాన్ని వెలివేశారా? లేదండి, వినండి. ఆ కుటుంబం కూడా క్రైస్తవ కుటుంబమే, ఆ కుటుంబం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళే కుటుంబమే. మరి ఈమె ఎవరండి? రచ్చ చేసింది కదా, రోడ్డెక్కింది కదా, నన్ను వెలివేశారని ఆ కేసులు పెట్టింది కదా, మీడియాకి వెళ్ళింది కదా, ఆ G5 వాళ్ళు ఎవరో వచ్చి ఏదో రకరకాల గగ్గులు పెట్టారు కదా, కొంతమంది హిందూ మతోన్మాద ఛానల్స్లో దీన్ని చూపించారు కదా అని మనం అనుకుంటే, ఈమె అక్కడికి ఏదో ఒక 3-4 ఏళ్ల క్రితం 3వ పెళ్లి చేసుకుని ఆ గ్రామంలో అడుగుపెట్టింది. మహాతల్లి. మీకు అర్థమైందా? ఈమె ఆ గ్రామానికి చెందింది కాదు, ఆ గ్రామంలో ఒక వ్యక్తిని 3వ వివాహం ఆడి కోడలుగా ఆ ఊర్లో అడుగుపెట్టింది. మీకు అర్థమైందా? సో కనుక అడుగుపెట్టిన తర్వాత ఈమెంటి, అయితే ఇక్కడ చర్చీలేంటి,
దేవుడి గుళ్ళు ఏంటి, మనం అసలు మన హిందువులం అయితే అని ఈమె మనస్సు, ఈమె హృదయము వేరండి. మొదట ఏం చేసింది, మూడో పెళ్లి ఆడటానికి క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకొని చర్చిలోనే పెళ్లి కూడా చేయించుకుందట. ఇంకేమన్నా అసలు బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వంత పక్కా హిందువురాలు అయితే నువ్వేం చేయాలి? నీకు సిగ్గుంటే సోదరి ఇలా అంటున్నా నన్ను ఏమనుకోకు, నువ్వు కూడా ఈ వీడియో చూస్తావు. క్రైస్తవ చర్చిలోకి వెళ్ళి పెళ్లి చేసుకునేదాకా క్రైస్తవులు కావాలా? పాస్టర్ గారి సహాయం కావాలా? పాస్టర్ గారి మ్యారేజ్ చేయాలా? క్రైస్తవ ప్రార్థనలు కావాలా? పెళ్ళి అయ్యేదాకా. పెళ్ళయిన తర్వాత అడ్డం తిరిగి ఏం చేసిందండి, మతోన్మాదులతో చేతులు కలిపి ఒక 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో ఒక హిందూ టెంపుల్ని కోతవేటు దూరంలో ఒక చర్చి పక్కన కట్టించేసిందండి. కొంచెం డిస్టెన్స్లోనే ఏదో రాముడి మందిరాన్ని ఏదో చిన్నగా అక్కడ కట్టించి ఈమె పూజలు చేయడం ప్రారంభించింది. ఇవి ఉంటారు కదండి మతోన్మాద శక్తులు, ఇట్లాంటి వాటికి ముందుకు రావడానికి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళతోనో బజరంగ్ దళతోనో విహెచ్పి వారితోనో ఈ మతోన్మాదులైనటువంటి కొంతమంది బ్యాచ్తోనో చేతులు కలిపి అక్కడ కావాలని వాంటెడ్గా వాళ్ళకి వ్యతిరేకంగా టెంపుల్ కట్టించింది. అంతవరకైనా వీళ్ళని రకరకాలుగా దూషించడం మొదలుపెట్టింది. ఈ క్రైస్తవ సమాజాన్ని ఇబ్బందులు పాలు చేయడం ప్రారంభించింది. పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది. గ్రామస్తులు ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది. ఈ చర్చిలు ఉండటానికి ఇల్లేదంటూ ప్రారంభించింది. అసలు నువ్వు ఎక్కడ దానివి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు, ఏం చేస్తున్నావు, నీకేం తలకాయ ఉందా? రామలక్ష్మి ఏదో నీ పేరు కూడా నాకు అంత గుర్తుపెట్టుకోవడానికి ఇష్టమే లేదు. నీవు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరి దగ్గరకు వచ్చావు, ఏం జరుగుతుంది? ఏమండి అసలు క్రైస్తవులు ఏంటి, వెలివేయటం ఏంటి, హిందువుని అన్నది అసలు ఏదో తలకిందులు అయిపోయినట్టు ఉంది ఆ మాట వింటేనే. నేను కూడా ఆశ్చర్యపోయాను. నేను అప్పుడు మాట్లాడాలనుకున్నాను. సరే వీకేఆర్ మాట్లాడాడు, విన్నాను, చాలా చక్కగా మాట్లాడాడు ఈ విషయంలో, వెళ్ళండి గుడ్, వదిలేశాను. కానీ దానికి సంబంధించిన వారు పాపం అర్ధరాత్రి ఫోన్ చేసి ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయ్యా, మీ నుంచి కూడా మాకు సపోర్ట్ అవసరం, క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి కూడా, లేకపోతే పాస్టర్ గారు మీ ఛానల్ నుండి కూడా మాకు సపోర్ట్ అవసరం అని వారు కోరడం వల్ల ఈ వీడియో చేస్తున్నాను. మేము కూడా ఖచ్చితంగా ఈ విషయం మీద ఫైటింగ్ చేయడానికి, పాస్టర్ గారికి సపోర్ట్గా ఉండటానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ కూడా మేమంతా సిద్ధంగా ఉన్నాము. ఏమంటే వినండి, ప్రజెంట్ ఏం జరుగుతుందో కూడా చెప్తా. ఈ మూర్ఖ శిఖామణి సోదరి ఏం చేసిందండి, పాస్టర్ గారు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, దూషించడం, రకరకాలుగా వేధించడం ప్రారంభించిందంట. వాళ్ళు ఈ బాధ తట్టుకోలేక 1-2 ఏళ్ళు చూశారు. 2-3 ఏళ్ళకి ఏం చేస్తుంది, గుడి కట్టించింది. అక్కడేదో రకరకాల తతంగాలు చేయిస్తుంది. ఎవరో వచ్చిపోతా ఉంటున్నారు, బయట నుంచి వచ్చిపోతున్నారు. ఇక్కడ వీళ్ళంతా క్రైస్తవ్యంలో స్వీకరించారు, ప్రార్థనలోనే జీవిస్తున్నారు. యేసయ్య వాళ్ళకి మేలు చేశాడు, యేసయ్య దేవుడుగా ఉన్నాడు. అవును కదండి, మరి యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య లోకరక్షకుడు. కాబట్టి ఆ గ్రామం అంతా యేసయ్యని నమ్ముకుంది. తప్పేముందండి? సరే రాజ్యాంగ ప్రకారం అనుకుందామా, రాజ్యాంగంలో కూడా హక్కు ఇచ్చింది, మత స్వాతంత్రం హక్కు ఉంది. ఆర్టికల్ 26, 25, 27, 28 ఆర్టికల్స్ చూడండి, మత స్వేచ్ఛ ఉంది. ఎవరైనా ఇష్టమైన మతాన్ని సేవించవచ్చు, తప్పు కాదు. వాళ్ళు రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించలేదు. ఈమెళ్ళి కుట్రపూరితంగా కుట్ర పన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి కట్టించడం ఏంటి, ఎందుకు వారి మీద వ్యతిరేకంగా నువ్వు ఒక్కదానివే ఎందుకు కట్టించావు? ఏమండి మరి చాలా పెద్ద మనుషులు మాట్లాడుతూ ఉంటారుగా, ఎక్కడైనా చర్చిలను ఆపేస్తున్నారుగా, చర్చిలు కట్టాలంటే అక్కడ పర్మిషన్ కావాలంటున్నారుగా. మరి హిందూ టెంపుల్కి అక్కడ కట్టాల్సి వస్తే అక్కడ క్రిస్టియన్ చర్చెస్, క్రిస్టియన్స్ నడుస్తుంటే మీరు ఎందుకు వెళ్ళి కట్టారు? పర్మిషన్ తీసుకున్నారా? మరి మీరు పర్మిషన్ ఉందా? మరి ఆలోచించండి, మేము కూడా ప్రశ్నిస్తాం మిమ్మల్ని. హిందువులు ఉన్నారండి ఇక్కడ, మీరు క్రైస్తవులు వచ్చి ఎట్లా చర్చిలు పెడతారు, ఎట్లా స్వార్థ ప్రకటిస్తారని అడ్డుకునే మీకు బుద్ధి జ్ఞానం ఉంటే క్రైస్తవ సమాజం ఉన్న చోటకెళ్ళి మీరు ఎట్లా హిందూ టెంపుల్ కట్టారు ఒక్క వ్యక్తి కోసం, గ్రామం అంతా క్రైస్తవ్యంలో జీవిస్తుంటే? జవాబు చెప్పాలి. మరి అది అన్యాయం అయితే ఇది అన్యాయమే. ఈమె అన్యాయాలు, ఆగడాలు ఎక్కువైపోయినాయి, మితిమీరిపోయినాయి, ఓర్చుకోలేని పరిస్థితులు వాళ్ళకి తెచ్చిపెట్టింది ఈ 2-3 ఏళ్లలో. ఎవరండ చూసుకొని, బీజేపీ అండ చూసుకొని, మతోన్మాదులు అండ చూసుకొని వాళ్ళు బాగా పాపం ఇవి ఇస్తున్నారు, డైలీ పోషిస్తున్నారు. ఈమెని ఇంకా ఎక్కువ కావాలంటే ఈమె ఎక్కువ పని చెయ్యాలి. చూసారా? కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈవెన్ ఆ ఇంటి యజమాని, ఆ ఇంట్లో వాళ్ళు కూడా క్రైస్తవులేనండి, ఈమె తప్ప.
మీకు అర్థమైందా? సో ఈమె ఇబ్బంది పెడతా ఉంటే, ప్రాబ్లం చేస్తూ ఉంటే ఏం చేశారంటే వీళ్ళంతా గ్రామస్తులు మాట్లాడుకున్నారంటండి యథార్థంగా. అబ్బో ఈమెతో మనకు తలకాయ నొప్పి అయిపోతుందమ్మా, ఈమెను మనం ప్రత్యేకంగా ఉంచేద్దాం, ఇంకా ఆమెతో మనం కలవద్దు, ఆమె పనేది ఆమె చేసుకున్నది, మన పనేది మనం చేసుకుందాం, ఇంకా అసలు ఆమెతో మాట్లాడించొద్దు మనమని వాళ్ళు ఏదో ఒక చిన్న తీర్మానం వాళ్ళలో వాళ్ళు చేసుకున్నారు. మళ్ళీ ఏమైనా వచ్చి నేను వెలేసాం అని ఎవరైనా చెప్పారా నీకు? చెప్పలేదే. వాళ్ళలో వాళ్ళు ఏదో ఆలోచన చేసుకున్నారు, నువ్వు టార్చర్ పెడుతున్నావు కనుక, నీ టార్చర్ తట్టుకోలేక. తప్పేముంది? అయితే నన్ను గ్రామంలో లేచారు అంటే వెళ్ళి పోలీసుల కేసులు పెట్టేసిందండి. పోలీసులు పిలిపించారు, వాళ్ళు చెప్పారు అయ్యా ఇదండి విషయం ఇదండి అని. మరి వాళ్ళు ఏం చేస్తారంటే పాపం ఇలాగా ఈ పక్షాన అన్యాయంగా ఉందే అని చెప్పి న్యాయంగా వాళ్ళు పోలీసు వారు కూడా వ్యవహరించి న్యాయంగా ఆలోచన చేసి, ఏమమ్మా నీదే తప్పు, ఇట్లాంటి పనులు చేయకు, నీ పనేది నువ్వు చేసుకో, వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటారు, అసలు వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తున్నావు అని చివాట్లు పెట్టి ఆమెను పంపించేశారు. ఇక్కడ లాభం లేదని చెప్పి ఇంకా పై అధికారుల దగ్గరికి వెళ్ళటం, ఛానల్స్ని ఆశ్రయించడం. ఇక వీళ్ళ వెనకాల ఉన్నారు కదండి కుట్రదారులందరూ బయటకు వచ్చి ఆ టీవీ ఛానల్స్లో తీసుకొచ్చేసి అక్కడ చేసింది లేదు, పెట్టింది లేదు, ఆమెను వెలివేసింది లేదు, పెట్టింది లేదు, నన్ను వెలివేశారు అంటూ టైటిల్స్ పెట్టి ఈ మన ఇవాంజలిస్ట్ ఉంది కదండి, అదే నవత ఇవాంజలిస్ట్, బీజేపీ ఇవాంజలిస్ట్, ఫస్ట్గా ఆమె వీడియో చేసినట్టు ఉందండి నాకు తెలిసి. అంటే ఏదో G5 వాళ్ళు అంటున్నారు, అదైతే నేను చూడలేదు. తర్వాత ఇంకెవరెవరో చేసేసారు వీడియోలు, క్రైస్తవులు వెలేసేసారు, హిందువురాలను ఒక్కదాన్ని చేసి అంటూ ఏదో భయంకరమైన అన్యాయం జరిగిపోయినట్టుగా రకరకాలుగా వీడియోలు చేయటం జరిగింది. చూసారా? మరి ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది ప్రశ్న. ఏం జరుగుతుందండి? ఇప్పుడు దేవుడు న్యాయవంతుడు, దేవుడు చూస్తున్నాడు. ఏమండి, ఎక్కడ ఏది న్యాయమో అధికారులు కూడా మంచివాళ్ళు ఉన్నారండి. ఎక్కడన్నా ఒకరిద్దరు మతోన్మాదంగా మాట్లాడినా ఎక్కువ మంది హిందువులైనా సరే న్యాయంగానే మాట్లాడతారు అధికారులు. నాకు తెలుసండి, చాలామంది హిందువులైనా న్యాయబద్ధంగానే మాట్లాడతారు. మనం వాళ్ళని ప్రేమించాలి, మన అధికారులను మనం ప్రేమించాలి, మన అధికారులను గౌరవించాలి, మన పోలీసు వారిని మనం ప్రేమించాలి, గౌరవించాలి. ఓకే, మన మంత్రులను ప్రేమించాలి, మన మీద అధికారం చేస్తున్నటువంటి పార్టీని మనం గౌరవించాలి. ఏ పార్టీ ఉన్నా సరే గుర్తుంచుకోండి, అధికారులకు లోబడి ఉండాలి. ఈవెన్ బీజేపీ పార్టీ పరిపాలిస్తుంది, అయినా మనం లోబడి ఉండాలి, ప్రేమించాలి. మన అధికారిగా ప్రధానమంత్రి గారిని కూడా మనం ప్రేమించాలి. విషయం వచ్చినప్పుడు ప్రశ్నిద్దాం. ఆయన ప్రధానమంత్రి అయినా, మంత్రి అయినా, సీఎం అయినా, పిఎం అయినా, రాజు అయినా, ఇంకోళ్ళైనా క్రైస్తవ్యానికి ఇబ్బంది కలిగిస్తే ఖచ్చితంగా నిలదీస్తాం, మా ప్రాణాలైనా అర్పిస్తాం. యేసే మాకు ముఖ్యం. యేసే సత్యము, జీవము, నిజమైన దేవుడు ఆయన్నే మేము ప్రకటిస్తాం. గుర్తుంచుకోండి. అయితే మేము గౌరవిస్తాం, ఎవరిని దూషించం. అయితే క్రైస్తవ్యం జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. క్రైస్తవులకి హాని చేయాలని చూస్తే సహించేది లేదు. క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని, కొట్టాలని, తిట్టాలని, బొట్లు పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని చూస్తే మేము సహించం. చట్ట ప్రకారంగా మీ మీద చర్యలు తీసుకునే పని చేస్తూనే ఉంటాం. శాంతియుత పోరాటాలు మేము చేస్తూనే ఉంటాం. ఇది అందరూ మతోన్మాదులారా గుర్తుంచుకోండి. రైట్? సరే, ఇప్పుడు ఏం జరిగిందండి? ఫైనల్గా పోలీసు వారికి నిజమేంటో తెలిసిపోయింది. ఇంకంతకంటే పైన ఉన్న ఎస్పీ గారికి నిజమేంటో తెలిసిపోయింది. ఇంకంతకంటే పైన ఉన్న కలెక్టర్ గారికి నిజమేంటో తెలిసిపోయింది. కాబట్టి ఈమె పక్షాన ఒక్క వ్యక్తి కూడా నిలబడకపోతే ఈ పార్టీలు అండ చూసుకొని, మతోన్మాదులు అండ తీసుకొని, ఈ జర్నలిస్టు ఇవాంజలిస్ట్ ఉంది కదా, బీజేపీ ఇవాంజలిస్టు, ఇలాంటి వాళ్ళు అండ తీసుకొని, సహకారం తీసుకొని మీడియాలో గగ్గోలు పెడుతూ దీన్ని కోర్టుకు వేసేసిందండి. ఏమంటాయి? విచిత్రం ఏంటి తెలుసా? పోలీసు వారి మీద కోర్టు కేసింది, నాకు న్యాయం చేయలేదని. ఈవెన్ కలెక్టర్ గారి మీద కూడా కేసేసిందంట, నాకు న్యాయం చేయట్లేదని. కాబట్టి కోర్టు వారు నాకు న్యాయం చేయాలో అంటూ బహుశా హైకోర్టుకో లేకపోతే సుప్రీంకోర్టుకు వేసిందని చెప్తున్నారండి. ఇక్కడ ఒక 15 మంది మీద కేసు పెట్టింది మళ్ళీ స్పెషల్గా. పోలీసులు న్యాయాలు విచారించి ఈమె పక్షాన న్యాయం లేదని అర్థమైపోయి వారు న్యాయంగా వ్యవహరిస్తే దానికి ఈమె ఓర్చుకోలేక పోలీసు వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. కోర్టుకు వేయటం జరిగింది. చూసారా ఈమె ఎంత దుర్మార్గురాలో, ఎంత నీచంగా వ్యవహరిస్తుందో? చూసారా ఎంత అన్యాయమో? హిందూ సోదరులారా, మీలో లౌకికవాదులు చాలామంది ఉన్నారు, నాకు తెలుసు. న్యాయంగా ఆలోచిస్తారు, నాకు తెలుసు. ఆలోచించండి, న్యాయబద్ధంగా ఆలోచించండి. నాకు తెలిసిన దాంట్లో ఉన్నది ఉన్నట్లుగా మీకు చెప్పాను. నేను ఎక్కడ వీళ్ళని వెనకేసుకొచ్చి ఆమెనేదో తప్పు పట్టాలని కాదండి. నాకు తెలిసిన దాంట్లో ఉన్నది ఉన్నట్లుగా మీకు తెలియజేశాను. మీరు ఆలోచించండి. అసలు మరి మొదటి భర్త ఏమయ్యాడు, రెండో భర్త ఏమయ్యాడు, మూడో పెళ్లి ఎలా చేసుకుంది, ఎందుకు చేసుకుంది? ఇది కూడా మిస్టరీనే.
సరే అది కూడా పెళ్లి ఎట్లా చేసుకుంది? చర్చిలోనే చేసుకుంది. అప్పటికి చర్చి సహాయం కావాలి, ఇప్పుడు డబ్బులు సహాయం కావాలి కనుక గుడి కట్టించింది, గందరగోళాలు తెచ్చింది, లేనిపోని అపవాదులు తెచ్చింది, కేసులు పెడుతుంది, మనోవేదన కలిగిస్తుంది, మానసిక వేదన పెట్టేస్తుంది కొన్ని వందల మందిని, గ్రామాన్ని గడగడలాడిస్తుంది ఒక్క వ్యక్తి. పైగా గ్రామం అంతా కలిసి నన్ను వెలివేశారు అంటూ నాటకాలు డ్రామాలు చేస్తుంది ఈవిడ. సోదరి, తప్పు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు శిక్షిస్తాడు. జాగ్రత్త, ఆయన సహిస్తున్నాడు. జాగ్రత్త జాగ్రత్త. ఆయన సహనానికి పరీక్ష పెట్టబాకండి. శాపం తెచ్చుకోబాకు, మీదకి కష్టం తెచ్చుకోబాకు. దేవుని శాపం వస్తే చాలా భయంకరంగా ఉంటుంది, తెలియదేమో నీకు. అర్థమైందా? సో కనుక ఇదండి విషయం. మరి మీకు అర్థమైంది కదా. చివరాఖరికి అక్కడ ఒక 15 మంది మీద, తర్వాత తిరిగి పోలీసు వారి మీద, తిరిగి ఈవెన్ కలెక్టర్ గారి మీద కూడా కోర్టు కేసినట్లుగా లేటెస్ట్ న్యూస్ అండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈమె ఎంత ద్రోహురాలో, ఎంత దుష్ట సంబంధో. ఏమండి, ఏదో బీజేపీ పార్టీ లీడర్స్ కలిసింది, ఏదో ఆ ఫొటోస్ కూడా ఉన్నాయండి, ఆ బీజేపీ నాయకులు కలిసింది, ఏదో వాళ్ళ అండ తీసుకుని. ఏమండి, ఈ బీజేపీ వారికైనా జ్ఞానం ఉండాలి కదా, ఆలోచన ఉండాలి కదా. ఏమి చేసేది నిజమా తప్ప ఒప్ప అనే ఆలోచన ఉండదా వీళ్ళకి? ఆమెకు సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతూ ఆమె చేత కోర్టుకి వేయించారు. కోర్టులో కూడా ఈమె పూర్తిగా ఓడిపోతుంది. ఉన్న ఆ కాస్త విలువ కూడా పూర్తిగా పోతుంది, బీజేపీ విలువ కూడా పోతుంది. విజయం అనేటువంటిది ఆ గ్రామానికే దేవుడిస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఆ గ్రామస్తులకే విజయాన్ని ఇస్తాడు అంటూ కామెంట్ రాయండి. దీనిపై మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి. ఇదండి విషయం. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. బై ద వే, నేను ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. టీడీపీ ప్రభుత్వాన్ని పరిపాలించడానికి దేవుడు ఆ పార్టీని గెలిపించడం జరిగింది. వ్యక్తిగతంగా కాదు, ఒక దైవ సేవకునిగా ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. దేవుడు మనకి ఏ పార్టీని ఇచ్చినా ఆ పార్టీని మనం గౌరవించి తీరాలి. ఆ పార్టీకి మనం లోబడి జీవించాలి. అధికారులకు లోబడి జీవించాలి, గౌరవించాలి. బైబిలే ఇది మనకు చెప్తుంది. రోమపత్రికలో ఈ మాటలు రాసి ఉంటాయి. మనం సీఎం గారి కోసం ప్రార్థన చేద్దాము, చంద్రబాబు నాయుడు గారి కొరకు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, లేదా ఏదో మంత్రిత్వ శాఖ కూడా ఉందండి ఆయన చేతుల్లో, పంచాయతీరాజ్ శాఖ ఏదో, ఆయన కోసం కూడా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము. అట్లాగే ముఖ్యంగా మరి నారా లోకేష్ గారి కోసం మనం ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ప్రార్థనలు చేద్దాం. ఎందుకంటే గత వీడియోలో నేను మీకు చెప్పాను, చర్చి సర్వే జీవో ఇలా రిలీజ్ అయినప్పుడు తర్వాత మన పార్టీ స్టేట్ అధ్యక్షులుగా ఉన్నటువంటి క్రిస్టియన్ కౌన్సిల్కి సంబంధించి స్వామిదాస్ గారు లోకేష్ గారి దృష్టికి దాన్ని తీసుకెళ్లిన వెంటనే ఆయన స్పందించడం, పెద్దలు కూడా స్పందించడం, దాన్ని రద్దు చేయటం జరిగింది. ఆ వీడియోని మీకు పోస్ట్ చేశాను, మీలో కొంతమంది చూశారు, చూడండి. స్వామిదాస్ గారు మాట్లాడిన మాటలు కూడా మేము ప్రీవియస్ వీడియోలో పెట్టడం జరిగింది. కనుక ఈ ఎక్కడైతే ఏ గ్రామంలో జరిగిందో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిందన్నటువంటి సంఘటనలు కూడా నేను వీలైతే దీన్ని స్వామిదాస్ గారి దృష్టికి పక్షపాతం లేకుండా, మతభేదాలు లేకుండా, ప్రజలందరినీ సమాన దృష్టితో ప్రేమించాలి అన్న మనస్తత్వం కలిగినటువంటి మన లోకేష్ గారి దృష్టి కూడా దీన్ని తీసుకెళ్తానండి. ఆల్రెడీ మొన్న చేసినటువంటి వీడియోను కూడా ఆయన దృష్టికి పంపించడం జరిగింది. సో అలాగే ఈ అంశాన్ని కూడా వారి దృష్టికి పంపించడం జరుగుతుంది. దీని విషయం కూడా పెద్దలు కూడా దీని మీద సమగ్ర విచారణ చేస్తారు. ఆ గ్రామానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అన్నారం అనే గ్రామస్తులు మరి భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. దేవుడు మన పక్షాన ఉన్నాడు. అలాగే టీడీపీ ప్రభుత్వంలో ఒక మంచి నాయకునిగా ఎదుగుతున్నటువంటి లోకేష్ గారి దృష్టి కూడా దీన్ని తీసుకెళ్తాను అని మీకు చెప్తున్నాను. ధైర్యంగా ఉండండి. ఇందాక ఈ విషయం మీతో చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్ మీ అందరికీ వందనాలు.